హ్యాపీ బర్త్డే రేష్మా. థాంక్యూ ప్రభు. ఇది నీకోసం శ్రీలంకలో నేను నిర్మించిన డ్రీమ్ విల్లా. దాని మీనేచరే ఇది. మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. గ్రౌండ్ ఫ్లోర్ లో ప్రభు ఉంటాడు, ఫస్ట్ ఫ్లోర్ లో మన ఇద్దరం మాత్రమే ఉంటాం. ఫస్ట్ ఫ్లోర్ లోనే ఉండండి, సౌండ్ వినబడినంత వరకు ఓకే. రే మురళి, వచ్చిన పని చూడరా, ముహూర్తం దాటిపోతోంది, త్వరగా వచ్చి పెళ్లి చేసుకో. ఏంటి పెళ్ళా? హే మురళి, వాట్స్ హ్యాపెనింగ్ బేబీ? నైట్ టెడ్డీ బేర్ పంపించి సర్ప్రైజ్ చేసావు, ఇప్పుడు నా కోసం శ్రీలంకలో ఒక విల్లా కట్టానని చెప్తున్నావు. వాట్స్ నెక్స్ట్? కళ్యాణం. అప్పుడే నువ్వు చెప్పావంట కదా మురళి దగ్గర, మీ పెళ్లి జరిగేటప్పుడు ఎవ్వరూ ఉండకూడదని, మీ ఇద్దరు మాత్రమే ఉండాలన్నవాటుగా. నేను కూడా అడిగాను ఏమిట్రా కొత్తగా ఉంది అని. అందుకు వాడన్నాడు ఫ్యాంటసీ వెడ్డింగ్ గా ఉండాలని నువ్వే అన్నావాటుగా. తీసుకో, మురళి తాళి కట్టబోతున్నాడు. కట్రా కట్రా కట్రా. బెస్ట్ విషెస్ రా. పెళ్ళంతా బాగా పూర్తయింది. నెక్స్ట్ ఏంటి? హనీమూన్. ఎక్కడా? శ్రీలంకలో. శ్రీలంక. ఆ రోజు మురళికి వచ్చిన ఫోన్ మా జీవితాలనే మార్చేస్తుందన్న విషయం మాకు తెలీదు. సారీ మిస్టర్ మురళి, మేము ఎంతో ట్రై చేశాం, కానీ షీస్ ఇన్ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్. మీ అమ్మగారిని మేము కాపాడలేము. చివరిగా తనతో ఏదైనా మాట్లాడాలనుకుంటే మీరు మాట్లాడుకోవచ్చు. అమ్మా, ఇటువంటి సమయంలో అడగడానికి మనసుకి చాలా బాధగా ఉందమ్మా. చెప్పరా. ప్రభుకి నీ కళ్ళనిస్తావమ్మా. మురళి, ఏ సమయంలో ఏం మాట్లాడుతున్నావురా? ఊరుకోరా. ప్రభు, ఆగరా, ప్లీజ్. రారా. అమ్మా, నువ్వు చెప్పమ్మా, ప్రభుకి నీ కళ్ళనిచ్చావంటే వాడికి చూపు వచ్చినట్టు ఉంటుంది. వాడిని చూసినప్పుడల్లా ఏమంటున్నాడు అన్నవాడు నేను చూస్తున్నట్టే ఉంటుందమ్మా. నాకెందుకురా ఈ విషయం తట్టలేదు. ప్రభు ఇలా రా. ప్రభు, అమ్మ పిలుస్తుంది. అమ్మా రారా. అమ్మా, ఏంటమ్మా? మురళి ఎలా అయితే నాకు బిడ్డనో, నువ్వు కూడా నాకు బిడ్డ వేరా. నీ గురించి కూడా నేను ఆలోచించాలి కదా. మీరు డాక్టర్తో మాట్లాడి ప్రొసీజర్ స్టార్ట్ చేయండి. అమ్మ చనిపోయారు, అమ్మని ముట్టుకుని చూశాను. మురళి అడిగినట్టుగానే నాకు నీ కళ్ళు ఇచ్చేశానురా అని అమ్మ చెప్పినట్టుగా నాకు వినిపించింది. నాకు ఆపరేషన్ జరిగింది. సిచ్యువేషన్ లో ఉన్నాను. నాన్నగారికి యాక్సిడెంట్ అయిపోయింది, ఆయన్ని హాస్పిటల్లో చేర్చాం. ఆపరేషన్ కొంచెం డబ్బు కావాల్సింది మురళి, నువ్వేమన్నా హెల్ప్ చేయగలవారా? ఇలాంటి పరిస్థితుల్లో అడుగుతున్నానని తప్పుగా అనుకోకురా. నువ్వు కాకుండా నాకు ఇంకెవరున్నారా మురళి? చెప్పరా. మీ అమ్మకి ఇలా జరిగింది తెలిసి చాలా బాధపడ్డాను రా. తర్వాత మావా, బిజినెస్ మీటింగ్ కోసం నేను బెంగళూరుకి వచ్చాను. ఇక్కడ ఒక హోటల్లో రేష్మా లాంటి ఒక అమ్మాయిని చూసాను రా. రేష్మా తన ఊర్లో ఉందిరా. వాళ్ళ నాన్నగారికి యాక్సిడెంట్ అయ్యింది, హాస్పిటల్ జాయిన్ చేశారట. లేదు మావా, వీడియో కాల్ చేస్తాను, నువ్వే చూడు. స్టడీయా, ఎప్పుడు రావాలో అడుగు. నువ్వెక్కడున్నావు? అదే చెప్పాను కదా, నాన్నగారికి ఆపరేషన్ అని. అది ఆపరేషన్ కి క్యాష్ రెడీ చేస్తున్నాను మురళి.
మీ నాన్నతో మాట్లాడాలి. ఫోన్ ఇవ్వు. నాన్నగారికి ఇప్పుడే ఇంజెక్షన్ వేశారు. డాక్టర్ ఇప్పుడే వెళ్తున్నారు. నాన్నగారు రెస్ట్ తీసుకుంటున్నారు. ఏంట్రా నన్ను నమ్మట్లేదా? ఇంతకు ముందు నమ్మలేదు, కానీ ఇప్పుడు నమ్ముతున్నాను. సారీ రా, మీ అమ్మగారు దెత్తికి రాలేకపోయాను. పర్వాలేదు. ఓకే. అయ్యయ్యయ్య, వీడెందుకు ఇప్పుడు నాకు కాల్ చేశాడు? ఏంటంట? ఏమంటున్నాడు? ఆ మురళి పిచ్చాడున్నాడే, వాడు అమ్మ చనిపోయింది కదా, నేనెందుకు రాలేదని చెక్ చేస్తున్నాడు. డబ్బు కోసమే వాడుతూ ఉన్నావని తెలిస్తే ఏం చేస్తావు? ఐ విల్ జస్ట్ షో మై. నాకు కళ్ళొచ్చిన తర్వాత నేను మొదటిసారిగా చూద్దామనుకున్న వ్యక్తి మురళియే. కానీ వాడి బిగ్గెస్ట్ ట్రిగర్ వర్షం. సార్ బర్త్డే సార్. క్రికెట్ మ్యాచ్ చూస్తే ఒకలా అయిపోతాడు. మురళి! మురళి ఏమైందిరా? మురళి నానా, ఏం నానా? అయ్యో, సూసైడ్ చేసుకున్నాడు. ప్రభు, ఈ ఘోరం చూడు. బావా, ఇన్నాళ్ళు నేను నిన్ను చూసుకున్నాను. ఇప్పుడు నీకు చూపు వచ్చి నన్ను చూడడానికి వస్తే బహుశా నేనుండనేమో. నేనుండగానే తను ఇంకొకటితో తిరుగుతోందిరా. నువ్వు కూడా నన్ను అడగొచ్చు, ఏంటి మావా పిరికి వాడివయ్యావా అని. తను పోతే ఏంట్రా, ఇంకెవరూ దొరకరా అని. వీళ్ళంతా ఎందుకురా ఇలా ఉన్నారు? వాళ్ళు అడిగినవన్నీ ఇస్తున్నాం, వాళ్ళే ప్రపంచం అని అనుకుంటున్నాం. అయినా ఏంట్రా? నేను కూడా అనుకున్నాను మావా, లవ్ ఫెయిల్యూర్ అయితే చావాలా అని. కానీ ఆ బాధ అనిపించినప్పుడు ఎలా తెలుస్తుంది? చాలా బాధగా ఉంది మావా. లవ్ అంటే ఏంటో తెలుసుకోకుండా మగవాళ్ళ ఫీలింగ్స్ తో ఆడుకునే వీళ్ళు మోసం చేసే అమ్మాయిలందరినీ, వాళ్ళని ఫీలింగ్స్ లేకుండా ఇదిగో ఇలా ఇలా ఈ విధంగా శిలలా చేయాలా? అడవిలోనే కాదు, సమాజంలో ఉండే నాలాంటి మోగ్లీలను కాపాడడానికి నువ్వు రావాలి, నా భగీర రావాలి. మురళి సూసైడ్ చేసుకొని చనిపోయాడంట. నన్నేం చేయమంటావే, బతకలేని చచ్చిపోయాడు. ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? డాక్యుమెంట్ లో సంతకం వేసి చచ్చిపోయి ఉన్నా ఎంతో కొంత షేర్ దొరికేది. అండ్ రోహిత్ కి నాకు ఎంగేజ్మెంట్ ప్లాన్ చేసాం. సో హ్యాపీ. వన్ సెకండ్, ఐల్ కాల్ యూ బ్యాక్. విషి 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 విషి, వేర్ ఆర్ యూ? ఎవరది నా పిల్లిని లోపల వేసింది? విషి 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 విషి.
చచ్చినందుకే విషి 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 నా విషి అని ఏడ్చేస్తున్నావు. నా స్నేహితుడు, నీ ప్రేమికుడు చచ్చినందుకు మురళి 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 నా మురళి అని ఏడ్చావా? ఏడ్చాను ప్రభు. అలాగా? మురళి ఇక్కడే ఉన్నాడు, చచ్చిపోయాడు. ఏది ఏడు చూద్దాం. మురళి సచ్చినందుకు నువ్వు ఇంతే ఏడుస్తావా? నీ వల్ల ఒకడు చచ్చిపోతే ఇలాగే ఏడవాలి. నాకు తెలియాల్సిందల్లా ఒకే ఒక విషయం. నువ్వు మురళిని డబ్బు కోసమే కదా ప్రేమించా? మురళి శిలైనట్టుగా నిన్ను కూడా శిలగా చేస్తానే. ఓకే. మీరు చాలా రిక్వెస్ట్ చేసినందువల్లే అతన్ని చూడ్డానికి మిమ్మల్ని అలౌ చేస్తున్నాను. హీస్ క్రిమినల్లీ ఇన్సేన్. ఏ నాన్న ఇన్నాళ్ళు నన్ను చూడటానికి రాలేదు? నువ్వు ఎలా ఉన్నావురా? ఐఎమ్ ఓకే నాన్న, ఐఎమ్ నార్మల్. బై ద వే, ఆల్ దిస్ టైమ్ ఐఎమ్ థింకింగ్ అబౌట్ ద టెండర్. జూన్ 27 నాన్న అగ్రిమెంట్కి లాస్ట్ డేట్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ ఇట్. సార్ వాడు బిజినెస్ గురించి మాట్లాడుతున్నాడు సార్. నేను ఎప్పుడు ఏ టైంలో కాంట్రాక్ట్ లో సైన్ చేయాలో చెప్పాడు సార్. కరెక్ట్ గా చెప్పాడు సార్. ఏం అయితే ఇలా చెప్తాడు సార్. నాకు కళ్ళిచ్చిన అమ్మ కూడా చనిపోయింది. నాకు కళ్ళొచ్చిన తర్వాత మొదటిసారిగా నేను ఎవరిని చూడాలనుకున్నాను, వాడి పరిస్థితి ఇంకోలా అయిపోయింది. ఒకే సమయంలో అతనికి కళ్ళొచ్చిన సంతోషము, అతని ప్రాణ స్నేహితుడు చనిపోయిన దుఃఖము అతన్ని నిజంగా దారుణంగా బాధించింది. మీ అబ్బాయి చావుకు కారణమైన ఆ పిల్లని చంపాలని మీకు అనిపించలేదా నాన్న? అతని లోపలున్న బగీరా అతను చెప్పిందంతా నిజం అని నమ్మిస్తాడు. అనిపించలేదా? చెప్పు నాన్న, చెప్పు. అవును. నువ్వు అదే ఆలోచించకూడదు. ప్లీజ్ ప్రభుని నమ్మొద్దు. నేను చంపాలనుకున్నప్పుడు మాత్రం అందరూ నన్ను పిచ్చివాడులా చూస్తున్నారు. వాడిలో ఉన్న ట్రిగర్ పాయింట్స్ బయటికి వస్తేనే వాడి తన మీకు తెలుస్తుంది. నేను పిచ్చోడ్నా నాన్న? వాడి ట్రిగర్ పాయింట్స్ పెట్టి వాడు అన్స్టేబుల్ అని నేను ప్రూవ్ చేస్తాను. నువ్వు పిచ్చోడు కదా. You're all right. ఎవరితో మాట్లాడితే నా కొడుకును బయటికి తీసుకెళ్ళచ్చు. నాకు ఎంత పలుకుబడుందో తెలుసా? చెప్పండి సార్. నువ్వు చెప్పినట్టుగా యాప్ క్రియేట్ చేసాం బగీరా. మొదటి నెల జీతంలో మా అమ్మ కూడా చీర కొనుక్కుండా తనకి డ్రెస్ కొనిచ్చాన్న. కానీ తను అదే డ్రెస్ వేసుకుని నాతో ఏం చేసిందో అదంతా వేరే అబ్బాయితో చేయడం చూసిన తర్వాత బ్రతకడం దేనికని సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళానన్నా. నేను నమ్మాను కదే, ఎలా తిరిగాను, ఎలా ఉండేవాడిని. ఇక నేను ప్రాణాలతో ఉండి అనవసరం. యాప్ మొదలు పెట్టిన ఒకే ఒక్క వారంలో ఎంతమంది వీడియోలు పంపించారో చూడరా. వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఎంతమంది డీటెయిల్స్, అమ్మాయిలకి సంబంధించిన ప్రూఫ్లు పెట్టుకుని ఏం చేస్తారా మీరు? మురళి ఏం తప్పు చేశాడు నాన్న? తను ఆశపడినట్టుగానే తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని తను కట్టిన విల్లాకు తీసుకువెళ్ళి సంతోషంగా ఉందామనుకున్నాడు. అదే విధంగా నేను కూడా అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకుని అతను కట్టిన విల్లాకు తీసుకువెళ్ళి సంతోషంగా చంపేస్తాను. అయితే పెళ్లికి ఒప్పుకోని వాళ్ళని టెడ్డీ బ్యార్ ఇచ్చి శోకంగా చంపేస్తాను. ఈ నవ్వుల రోజాల కోసమే అవతరించిన రాజ్య. మాకు ఇది తప్ప ఇంకెక్కడా శాఖలు లేవు. మగాళ్ళు తప్పు చేయడం లేదా? వాళ్ళేరా ఎక్కువగా తప్పులు చేసేది. మోసం చేసిన అబ్బాయిల్ని చంపొచ్చు, తప్పే లేదు. అబ్బాయిలకు ఒక బగీరా లాగా అమ్మాయిలకు ఓ అఖీరా రావాలి, కానీ రాలేరు. ఒక అమ్మాయికి సమస్య అంటే ఇంకొక అమ్మాయి రానే రాదు. కానీ ఒక అబ్బాయికి ప్రాబ్లం అంటే ఇంకొక అబ్బాయి వస్తాడు. నేనొస్తాను, భగీరా వస్తాడు.
చావుకి కారణమైన దాన్ని ఏదో ఒకటి చేయాలి. నా కొడుకుని ప్రేమించి మోసం చేసిన ఆ బొంబాయి ఆడిది ఎవరని నేను తెలుసుకోవాలి. ఒక అమ్మాయి మోసం చేసేదని నా కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది అడగడానికి ఎవరు లేరా? ఆ తర్వాత ఇంకేమీ రాయలేదు సార్. అతని ఫ్రెండ్ మోసం చేసిన ఓ అమ్మాయి కోసం మోసం చేసిన అందరు అమ్మాయిల్ని చంపేశాడు. సార్, ఈ అమ్మాయి ఏదో మీకు ముఖ్యమైన విషయం చెప్పాలంట సార్. సార్, నేను సైకాలజీ స్టూడెంట్ ని. నేను నా ఫ్రెండ్ రమ్య ఒక సైకోపాత్ గురించి రీసెర్చ్ చేసేటప్పుడు నా ఫ్రెండ్ ని ఒకడు లవ్ చేసి సడన్ గా హనీమూన్ తీసుకెళ్లిపోయాడు. ఆ కేస్ స్టడీ ఫైల్ ఉన్న ఫోటోని చూసాకే నాకు అర్థమైంది ఆ సైకోపాత్ తోనే తను హనీమూన్ కి వెళ్ళిందని. క్లైమేట్ భలే ఉంది కదూ, మత్తుగా నిద్రపోతోంది. కొంచెం హీట్ చేద్దామా? రా 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 రా. దేవా చెయ్యి. ఏం చేస్తున్నావు? రోస్ట్ చేద్దాం అనుకున్నాను. సరేరా, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. దేవా దేవా వదలు దేవా. ఎన్ని పనులున్నాయి? 2 వీక్స్ లో ఫైనల్ సెమిస్టర్. నేను ఇంకా కేస్ స్టడీ కూడా చేయలేదు. ఇంజనీరింగ్ స్టూడెంట్ కి ఎందుకే కేస్ స్టడీ? ఏంటి మర్చిపోయావా? నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ ని కాదు, సైకాలజీ స్టూడెంట్, కేపీ మెడికల్ కాలేజ్. రంజిత్. రంజితా? అతను నీకెలా తెలుసు? అది వదిలే, రా పైకి వెళ్దాం. దేవా, ఏంటి సడన్ గా రఫ్ గా బిహేవ్ చేస్తున్నావు? హాయ్ రమ్య. హే, ఇట్స్ మై ఫ్రెండ్ రీతురా. నేనే లొకేషన్ షేర్ చేశాను. నువ్వు ఇక్కడికి వచ్చిన విషయం ఎవరికి చెప్పొద్దని చెప్పాను కదా, మరి ఎందుకే దాంతో చెప్పావు? అది కాదు, తను కూడా శ్రీలంకకి హనీమూన్ కొచ్చింది. సర్లే అందరూ మీట్ అవుదామని ప్లాన్ చేశాను. ఇంకా ఎంతమందికని చెప్పావు? దీనికే ఇంతలా షాక్ అవుతున్నావే, ఇంకా బోల్డ్ అని సర్ప్రైజ్లు ఉన్నాయి. మాట్లాడి పంపించే. వెళ్ళు. ఏంటి నువ్వు మాత్రం వచ్చావు? హస్బెండ్ ఎక్కడ? ఫుల్ గా తగ్గి ఫ్లాట్ అయ్యాడు. సరేరా. మాట్లాడి పంపించమంటే లోపల కూర్చోబెట్టి మాట్లాడుతుంది. ఎవరే ఇతను? వీడినెందుకు శ్రీలంక తీసుకొచ్చా? హీస్ మై లవ్. కానీ నేను అతన్ని తీసుకురాలేదు, అతనే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. నీ సొంత ఊరు శ్రీలంక అని అతనికి తెలీదా? లేదు తెలీదు. సర్ప్రైజ్. సరే, నువ్వు ఒకదానివి. అతను ఇంకా నన్ను ముట్టుకోలేదు. వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలని అంటున్నాడు. ఓ, ఒకవేళ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చేస్తాడేమో. బా, నోరు మొయ్యవే. నేనే ఓవర్గానే చేస్తుంది. వైన్ రెడీయా? రెడీ 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 రెడీ. పుట్టిది గట్టిదిలా ఉంది. చూడరా మురళి, తాగే మగాళ్ళందరూ చదువుకుంటున్నారు, చదువుకునే అమ్మాయిలందరూ తాగడం మొదలు పెట్టారు. వావ్, సూపర్ కదా. క్రికెట్ మ్యాచ్ ఆఫ్ చేయి. ఓ, మీరు ముంబై ఇండియన్సా? మేమంతా సిఎస్కే. ఆఫ్ చెయ్యవే. ఏంటి వేనా? డాక్టర్, క్రికెట్ ఆఫ్ చేయి. డాక్టర్. క్రికెట్ చూస్తున్నారు.
వైన్ తీసుకొస్తాను. ఉమ్, హే ఏంటి ఈడు ఇలా చేస్తున్నాడు? ఇదేనే ఫస్ట్ టైం తను ఇలా బిహేవ్ చేస్తున్నది. ఐ డోంట్ నో. హే ఏంటి నువ్వు పెళ్లి చేసుకున్నావా? ఇంట్లో వాళ్ళకి తెలుసా? టెన్షన్ అవ్వకు. నువ్వు అనుకుంటున్నట్టుగా ఇదేం నార్మల్ మ్యారేజ్ కాదు. ఏంటి దేవా ఇది? నువ్వే కదా పెళ్లికి ఓకే అని చెప్పావు. అవును, కానీ ఇక్కడ ఎవరూ లేరు కదా. ఇంతమంది ఉంటే కనపడటం లేదా? దేవా జోక్ చేయకు. అక్కడ చూడు, మీ అమ్మ నాన్న, ఇక్కడ మీ ఫ్రెండ్స్ అందరూ, వీళ్ళందరూ కలిసి క్లాప్స్ కొడుతుంటే నీకు వినపడటం లేదా? అలా అందరూ ఉన్నట్టుగా నువ్వు అనుకోవాలి. అందరి ముందు పెళ్లి చేసుకోవడం అనేది వాళ్ళ కోసం, మన ఇద్దరి కోసం మాత్రమే చేసుకునే పెళ్లి మన కోసం. కుర్రాళ్ళు ప్రపోజ్ చేయడం గురించి చాలా విన్నాను, కానీ ఈ ప్రపోజల్ కొత్తగా అనిపిస్తోంది. కమ్ లెట్స్ గెట్ మ్యారీడ్. ఈ క్రౌడ్ చాలు కదా? అయ్యో చాలు. ఈ జనం చాలా, ఇంకా కొంచెం కావాలా? Yes, yes. చాలు. తమరికి సమ్మతమేనా? సరే. ఓకే. పెళ్ళైపోయింది, తర్వాత హనీమూనా? ఎక్కడ? శ్రీలంక. He has a bloody hallucination.